ప్రస్తుతం ఉన్న జీవన విధానంలో చాలామంది చాలా రకాలుగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దానిలో ఎక్కువ మంది తీవ్రంగా బాధపెట్టే మైగ్రేన్ కూడా ఒకటి. ఈ మైగ్రేన్ తలనొప్పి వయసుతో సంబంధం లేకుండా అందరికీ వస్తుంది. ఈ మైగ్రేన్ వచ్చిన వ్యక్తి ఎలాంటి పని చేయలేడు. మైగ్రేన్ తల మొత్తం కాకుండా తలలో ఒక్క వైపున మాత్రమే వస్తుంది. ఒక సైడ్ నుండి ఇంకొక సైడ్కి పాకుతున్నట్టుగా నొస్తుంది. మనశ్శాంతి ఉండకుండా నొప్పి తీవ్రంగా ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి ఒకసారి వస్తే అది కొన్ని గంటల పాటు లేదా కొన్ని రోజుల పాటు ఉంటుంది. మైగ్రేన్ వచ్చిన వారిలో సాధారణంగా కనిపించే లక్షణాలు ఏంటంటే తలలో ఒకవైపు భరించలేని నొప్పి, వాంతులు, వికారం, తల తిరగటం, చేతులు కాళ్ళలో జలధరింపు, కళ్ళు ఎర్రబడటం, కళ్ళలో నీళ్లు రావటం, మాట్లాడలేకపోవటం, చెవులలో శబ్దాలు రావడం, కళ్ళ ముందు జిగ్జాగ్లన్నీ కనిపించడం వంటివి కనిపిస్తాయి. ఇంకా చిరాకు, నీరసం, ఉత్సాహంగా లేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఎక్కువగా ఆవలింతలు తీస్తుంటారు. కొంతమందిలో అయితే వెలుతురిని అస్సలు చూడలేరు. ఎక్కువ శబ్దాన్ని కూడా వినలేరు. అయితే మైగ్రేన్ సమస్యకు ఖచ్చితమైన కారణం తెలియనప్పటికీ అవి జన్యుపరమైన, పర్యావరణ కారకాలు మరియు పలు రకాల కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంది. అలాగే మన జీవనశైలి, ఒత్తిడి, ఆందోళనలు, డీహైడ్రేషన్, కూల్ డ్రింక్స్ కానీ లేదా చల్లని వాటిని ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువగా జర్నీలు చేయడం, ఎక్కువసేపు వెలుతురిని చూడటం, అంటే ఎక్కువగా సిస్టమ్ని, ఫోన్ని చూడటం, ఎక్కువగా పెద్ద పెద్ద శబ్దాలు వినటం, వీటితో పాటుగా ముందున్న ఆరోగ్య సమస్యలు, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్, స్త్రీలలో హార్మోన్ల సమస్యలు ఏర్పడినప్పుడు, ఋతుచక్రం ముందు లేదా తర్వాత కూడా మైగ్రేన్ రావచ్చు. సరిగ్గా నిద్ర లేకపోవడం వలన కూడా మైగ్రేన్ సమస్య వచ్చే అవకాశం ఉంది. మరి మైగ్రేన్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా రోజు మంచి ప్రశాంతమైన నిద్ర కావాలి. చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా ఆందోళన, ఒత్తిడి తీసుకోకూడదు. ప్రశాంతంగా ఉండాలి. పెద్ద శబ్దాలని, ఎక్కువ వెలుతురుని చూడటం తగ్గించాలి. అలాగే మందు, సిగరెట్ అలవాటు ఉంటే మానుకోవాలి. రోజు తగినంత నీరు తాగాలి. జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. రోజు వ్యాయామం చేయాలి. తలనొప్పి ఉన్నప్పుడు మాంసం, పప్పులు తినడం తగ్గించడం మంచిది. యోగా చేయాలి. వీటితో పాటుగా మైగ్రేన్ అధికంగా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి.